వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మనము సిబిఐ కాలనీ రోడ్ నెంబర్ 44లో ఉన్నాము. ఈ 44 అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికెళ్ళే దారి అదే రోడ్డు. ఈ రోడ్లోనే ఆయన మొత్తం కూడా ఇగో ఈ కాన్వాయ్ గుండా కూడా మొత్తము ఇదే రోడ్లో వెళ్తూ ఉంటారు ఆయన అంతా కూడా. ఈ రోడ్డు గుండే ఆయన వెళ్ళిపోతూ ఉంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక పక్కనే సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా. ఈ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి అంటే సీఎం ఇంటికే వెళ్ళే దారిలో ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే చూస్తున్నాము పూర్తిగా. ఇక్కడ డ్రైనేజ్ పొంగుతా ఉంది కదా, ఈ డ్రైనేజ్ అంతా కూడా ఇక్కడ నుంచి హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఈ హెవీ వెహికల్స్ వెళ్ళే దారిలో కూడా ఈ డ్రైనేజ్ మనకు పూర్తిగా కనిపిస్తూ ఉంది. డ్రైనేజ్ ఎట్లా కనిపిస్తా ఉంది చూడండి. రోడ్డు మీద దాదాపు వారం రోజులకు పైగా అయింది. ఈ డ్రైనేజ్ అంతా పొంగి పొర్లుతూనే ఉంది, కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా మనకి దారి గుండా మొత్తము ఈ రోడ్డు మీదంగానే, ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఇంత డ్రైనేజ్ వారం రోజులుగా పొంగి పొర్లుతూ ఉంటే రోజు పొద్దున్నే జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చూస్తున్నారు, కానీ ఎవరు కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఇంతవరకు ఎవరు స్పందించింది లేదు, ఎవరు పట్టించుకున్నది లేదు. ఇదే నీళ్ళ గుండా దాటుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారికి అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ప్రజలకి అదే పరిస్థితి ఏర్పడ్డది, సీఎం రేవంత్ రెడ్డి గారికి అదే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర, ఇంటి ప్రాంగణంలో ఇలాంటి డ్రైనేజ్ కాలువలు పొంగి పొర్లుతా ఉన్నాయంటే ఇప్పుడు మొత్తం కూడా వర్షాకాలం సంభవిస్తూ ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. వర్షాలు సంభవించి స్టార్ట్ అయిన ఎడల మరి ఇక్కడ ఈ పరిస్థితి ఉండి అసలు ఇక్కడ ఎవరు పట్టించుకోక, ఇక్కడ చర్యలు చేపట్టక, వాళ్ళ బాధ్యత నిర్వర్తించక, ఎక్కడ డ్రైనేజీలు పొంగుతున్నాయి, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయని వాళ్ళు పట్టించుకోకుండా ఉన్నారనే దానికి నిదర్శనము ఇదే. ఇగో ఇక్కడ చూడండి ఎంత పెద్దగా అసలు ఇక్కడ స్ప్రెడ్ అయిపోయి అంతా కూడా గందరగోళంగా గబ్బుగా ఎలా ఉందో చూడండి. ఎందుకు మాట్లాడుతున్నా ఇలా అంటే ఎవరికైనా ఇబ్బందే కదా. మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరలోనే పట్టించుకోకపోతే ఆయన ఇంటి దారిలోనే డ్రైనేజీ సమస్యలను పట్టించుకొని జిహెచ్ఎంసీ బృందము, ఇంకా మిగతా వాళ్ళని మున్సిపాలిటీ వాళ్ళు, మరి మిగతా వాళ్ళని ఏం పట్టించుకుంటారు? మిగతా కాలనీలలో ఏం బాగుపరుస్తారు వాళ్ళు? మిగతా కాలనీలలో ఎక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ మ్యాన్ హోల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎలా వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు? ఇక్కడ తెలుస్తూ ఉంది కదా మొత్తం కూడా. ఇగో ఇదంతా ఈ రోడ్ అంతా కూడా మీకు అందరికీ గుర్తున్న రోడ్డే అనుకుంటే, అందరికీ నోటెడ్ అయ్యే రోడ్డే. ఇదంతా చూస్తూ ఉన్నాము. ఈ రోడ్ అంతా కనిపిస్తా ఉందా నా వెనకాల మొత్తం కూడా? ఇది సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళే దారే కదా. ఈ దారి గుండానే కదా ఇప్పుడు మీకు చూపించాను క్లియర్ గా కూడా. డ్రైనేజ్ ఎంత ప్రాబ్లం అవుతోంది, ఎంత సమస్య ఏర్పడింది. ఎంత ఘోరంగా ఉంది చూడండి, చాలా ఘోరంగా. ఆ డ్రైనేజ్ లోనే వెహికల్స్ పెట్టేసి మొత్తము, ఎందుకంటే పొద్దున్న లేసే జిహెచ్ఎంసీ వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు రోడ్లు ఊడుస్తూ ఉంటారు కదా. అలాంటిది రోడ్లు ఊడ్చే ఈ తరుణంలో వాళ్ళ నోటెడ్ అయితే అయి ఉంటుంది కదా, కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎవరి నిర్లక్ష్యమో ఇది? ఇటు మరి ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏం చేయదులే అనే నిర్లక్ష్యమా వీళ్ళకి, మున్సిపాలిటీ వాళ్ళకి? మరి ఎందుకు ఇలా పట్టించుకోకుండా వదిలేసారు? ఇదంతా కూడా డ్రైనేజ్ వాటర్ అండి. ఈ వాటర్లో నుంచి నడుస్తూ వెళ్ళాలి అంటే ఎంత ఘోరంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ వర్షం పడ్డాక ఇంకా మొత్తం స్ప్రెడ్ అయిపోవా ఇవన్నీ కూడా? ఇదంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది కదా. ఎంత ఘోరంగా, ఎంత స్మెల్ వస్తూ ఉంది మొత్తము. అందరికీ దుర్వాసనతోటి మొత్తం కూడా ఇబ్బందికరంగా మారిపోయిన వాతావరణము సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి దారిలో, అలాగే ఆయన ఇంటి ప్రాంగణంలోనే అనుకోవచ్చు. ఇదంతా కూడా ఇక్కడ ఏర్పడింది ఇలాంటి దుస్థితి. మరి ఒక్కసారి మనము ఈ మున్సిపాలిటీ వాళ్ళకు కూడా కాల్ చేద్దాము, ఏమంటారు ఏంటి లైవ్లో అడుగుదాము. మరి ఇక్కడే ఇలా ఉంది పరిస్థితి అంటే మరి వాళ్ళు ఇంకా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఎలాంటి బాధ్యతలు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే మనకు ఉంది. ఖచ్చితంగా తెలుసుకుందాము, అడుగుదాము, లైవ్లోనే అడుగుదాము. ఫోన్ ఎత్తుతారా లేదా కూడా చూద్దాం. వాళ్ళు ఒక్కసారి ఇటు కెమెరా పెట్టండి. నేను ఒకసారి అయితే కాల్ చేస్తున్నా, డీసీ మున్సిపల్ డిపార్ట్మెంట్ డీసీకి కాల్ చేస్తున్నా. మరి డీసీ ఏమంటారో చూద్దాము.
ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మరొకసారి చేద్దాము. డిసి బాలకృష్ణ గారు. ఎత్తట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు. మరి అసలు ఫోన్ ఎత్తట్లేదు. మళ్ళొక్కసారి చేసి చూద్దాము, ఎత్తుతారో లేదో చూద్దాము. ఒక్కసారి మళ్ళొక్కసారి చేద్దాము ఫైనల్గా. వీళ్ళ డిలే అనుకోవాలో తెలియట్లేదు, కానీ వీళ్ళు మాత్రం అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అనేది కూడా తెలియదు. ఒకసారి వాటర్ వాళ్ళకు కూడా కాల్ చేద్దాము, వీళ్ళేం చెప్తారో చూద్దాం. మరి ఈ వాటర్ వాల్స్ వాళ్ళకి ఏమైనా సంబంధం ఉంటుందా ఒకసారి చూద్దాము, ఏమంటారో. ఒక్కసారి కాల్ చేస్తున్నాము వాటర్ వాల్స్ వాళ్ళకి. కాల్ చేసిన వాళ్ళకు కూడా. హలో, నమస్తే. నమస్తే సార్, చెప్పండి మేడం. నా పేరు నిర్మలా సార్, నేను ఆర్టీవీ క్రైమ్ రిపోర్టర్ అండి. ఓకే సార్, ఇక్కడ సిబిఐ కాలనీ రోడ్ నెంబర్ 44. దేనికోసం మేడం? దేనికోసం అంటే ఇక్కడ డ్రైనేజ్ దాదాపు ఒక 10 days పైన అవుతుంది సార్. ఒక నిమిషం. అదే డీసీకి కాల్ చేశామండి, మున్సిపల్ శాఖ డీసీకి. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. మీకేమన్నా సంబంధం ఉంటుందా ఇది? ఓకే అండి, ఓకే. వాటర్ వాల్స్ వాళ్ళకి అసలు ఎటువంటి సంబంధం ఉండదు అని అంటున్నారు. చూద్దాము, డీసీకే కాల్ చేసి చూద్దాము. మళ్ళీ ఒకసారి చేస్తున్నా. ఇది 5th టైం, మీరు కూడా చూస్తున్నారు. 5th టైం కాల్ చేస్తున్నా. కాల్ లిఫ్ట్ చేయట్లే, చూస్తున్నాం కదా. అంటే వీళ్ళకి ఎంత నిర్లక్ష్యమో చూసారా? కనీసం ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, మరి ఏ ఏరియాలోనైనా ఎవరికైనా ప్రాబ్లం ఉందా ఏంటి, ఆ ప్రాబ్లం కొద్దీ వాళ్ళు ఏమైనా చేస్తున్నారా అనే ఒక ఇది కూడా లేదు వాళ్ళకు. కనుక్కుందాం అనే ఒక ఇది లేదు, బాధ్యత లేదు అనేది తెలుస్తూ ఉంది. మీకు ఇగో చక్కగా చూపిస్తున్నా చూడండి. ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళే దారి ఇదంతా కూడా. మరి ఈ దారిలోనే ఇంత నిర్లక్ష్యం వహించిన అధికారులు ఉంటే, ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న డిపార్ట్మెంట్లు ఉంటే ఇంకా ఎలా? అసలు ప్రజలకేం సేవ చేస్తారు వీళ్ళు, ప్రజలకేం నమ్మకం ఇస్తారు వీళ్ళు? అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో మొత్తం డ్రైనేజీలు పొంగి పొర్లి మొత్తము మ్యాన్ హోల్స్ అన్ని తెరుచుకుంటే ప్రజలు ఎలా నమ్మి బయటికి రావాలి, పనులు చేసుకోవాలి? చూస్తున్నాం కదా. మీ ముందే కాల్ చేశాము డీసీకి కూడా, మున్సిపల్ శాఖ డీసీకి కూడా మీ ముందే కాల్ చేస్తే 5 times చేశాను. ఇప్పటికి 5 times కూడా కాల్ చేస్తే ఇప్పటి వరకు రెస్పాండ్ లేదు. ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? జిహెచ్ఎంసీ పరిధిలో
వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కూడా జిహెచ్ఎంసీ కింద పనిచేసే అధికారులకంతా ఎంత నిర్లక్ష్యం ఉంది అనేది ఇప్పటికైనా అర్థం అవుతుంది అనుకుందాము. ఎందుకంటే ఇక్కడ మరి చాలా మంది జిహెచ్ఎంసీ వాళ్ళు పొద్దున్న లేస్తే ఇక్కడ ఊడవడానికి వస్తారు, వాళ్ళ దృష్టికి వస్తుంది, చెత్త వాళ్ళు చెత్తేసుకొని పోనీకి వస్తారు. అందరి దృష్టికి వచ్చినప్పుడు మరి మున్సిపల్ శాఖ ఎందుకు పట్టించుకోవట్లే? రేవంత్ రెడ్డి ఇల్లు అండి ఇది. రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళే దారి ఇగో ఈ పక్కనే ఇల్లు. అలాంటిది సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళే ఈ ప్రాంగణంలో ఇంత దారుణంగా, ఇంత దీనస్థితిలో, ఇంత నిర్లక్ష్యం జరుగుతూ ఉంటే హైదరాబాద్ నగరానికి ఏది సేఫ్టీ? ఎక్కడ మ్యాన్ హోల్స్ పూడికలు జరుగుతాయి? ఎక్కడ డ్రైనేజీ క్లీనింగ్లు జరుగుతాయి? ఎక్కడ వీళ్ళు కాలువలను పూడుస్తారు చెప్పండి? ఎక్కడ కూడా వీళ్ళ నిర్లక్ష్యం అనేది పట్టి మనకు ప్రత్యక్షంగా కనబడుతూ ఉంది. చూద్దాం వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తారా లేదా చూద్దాము. లేదంటే అక్కడికే వెళ్దాం, మున్సిపల్ ఆఫీస్కే. అక్కడికి వెళ్ళి ఏంటి అసలు వాళ్ళ బాధ్యత, ఇంత నిర్లక్ష్యం ఏంటి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, నెరవేర్చేది ఏంటి, ఏం నెరవేరుస్తున్నారు, అసలు ఎందుకు ఈ డ్రైనేజీల లీక్లను పట్టించుకోవట్లే? ఈ ఒక్క చోటే కాదు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ప్రాంగణంలోనే జరుగుతుందని ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి వెళ్ళినా, బంజారా హిల్స్ నియోజకవర్గానికి వెళ్ళినా, మాదాపూర్ ఈ ఏరియాలలో మొత్తం కూడా చెప్పడానికి ఇది ఐఫై ఏరియాలు, ఐఫై కాలనీస్. కానీ లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం డ్రైనేజీ లీకులే. మొత్తం డ్రైనేజీ లీకులు, మ్యాన్ హోల్స్, ఇరుకిరుకు, మొత్తం కాలువలు తవ్వేసి వదిలేయడము, డ్రైనేజ్ అంతా అందులో పారడము. గతంలో కూడా మీకు జూబ్లీ హిల్స్ లో చూపించాను నేను. అలాంటిది ఇక్కడ కూడా ఇదే జరుగుతూ ఉంది. అంటే వీళ్ళ నిర్లక్ష్యం ఎంతవరకు ఉందనేది కనిపిస్తూ ఉంది. మరి ఎప్పటి వరకు దీన్ని ఇలా పెడతారో అది కూడా ఇప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయట్లే కాబట్టి ఒకసారి ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాము. అక్కడ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హైదరాబాద్ నగరాన్ని జిహెచ్ఎంసీ పరిధిలో క్లీన్ చేసి మంచిగా పరిశుభ్రంగా ఉంచదలుచుకున్నారా, లేకపోతే ప్రజలకు ఇబ్బంది పెట్టదలుచుకున్నారా అనేది కూడా తేల్చుకునే అవకాశాన్ని అయితే మనం కల్పించుకుంటున్నాం అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళ దగ్గరే తేల్చుకుందాం. మరి కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో నిర్మల, RTV.